మిథున విషయంలో దేవ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయికి ఏంటి ఇంత పట్టుదల, ఇంత మొండితనము, గేటు ముందే నిల్చొనే ఉంది ఇంట్లోకి రప్పించేంత వరకు అన్నట్టుగా. అయితే దేవాకి మరొక షాక్ అనమాట. ఇక వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది అని ఒక ఆవిడ చెప్పారు కదా, ఒక సాధువు. ఆమె దేవాన్ని వెతుక్కుంటూ వస్తుంది. వచ్చి నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? సాక్షాత్తు దేవతే నీ ఇంటికి వస్తుంది. ఆమెను తీసుకుని వెళ్ళి నీ ఇంట్లో అడుగు పెట్టించు, మీ రాతలే మారిపోతాయని పెద్దగా చెప్తుందనమాట అరిచి. అమ్మ తల్లి నీకు దండం, ఆ రోజు కూడా ఇలాగే చెప్పావు మీ ఇద్దరికి ఈరోజు ముడిపడుతుంది అని. అలాగే నేను ఆవేశంలో నా ఈగోతో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను. ఇప్పుడు నాకు పెద్ద కుదిబండలాగా నా నెత్తిని మీద కూర్చొని తాండవం ఆడుతుంది అన్నట్టు చెప్తాడనమాట. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి నీ ఇంట్లో అడుగు పెట్టించు, లేదంటే ఇంకా ఘోరాలు చూస్తావు అని చెప్తుందనమాట. అయితే ఇలా ఈవిడ చెప్తుందో లేదో, అక్కడ దేవ వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ మిథునాని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. గుమ్మం దాటిస్తుంది అనమాట. అంటే కోడలుగా ఇంట్లోకి తీసుకుని వస్తుంది. ఒక్కసారిగా దేవ వాళ్ళమ్మ చేసిన పనికి దేవ వాళ్ళ నాన్న సత్యం షాక్ అయిపోతాడు. నేను రానివ్వద్దు అంటే నువ్వు రానిచ్చావా అని. వాడు చేసిన తప్పుకి ఈ అమ్మాయికి ఎందుకండి శిక్ష అని చెప్పి ఆమె పాజిటివ్గా మాట్లాడుతుంది అనమాట. మిథున్ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఇంట్లో అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఆయన కూడా మంచివారే సత్యం, కానీ ఎందుకు ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోవాలి వాడితో పెట్టుకుంటే అన్నట్టుగా, వద్దమ్మ వెళ్ళిపో అన్నట్టు కొంచెం కఠినంగా మాట్లాడుంటాడు. ఇక ఆయన్నే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆయన ఏమనడనమాట, మౌనంగా ఉంటాడు. ఇంకే అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్తుంది దేవ వాళ్ళమ్మ. మొత్తానికి అత్తారింట్లో అయితే అడుగు పెట్టేసింది మిథున. ఇక ఈ దేవ గారిని మార్చుకుంటే మిథున లైఫ్ కూడా బాగుంటుందేమో, చూడాలి.